మండలంలోని వెద్దల చెరువు గ్రామంలో వెలసిన పురాతన ఓంకార జ్యోతిర్లింగేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు వైభవంగా మొదలయ్యాయి. 30 అడుగుల మహాశివలింగాన్ని భక్తులు అభిషేకించి మొక్కులు తీర్చుకున్నారు. రేణిగుంట మండలం వెద్దల చెరువు గ్రామంలోని ఓంకార జ్యోతిర్లింగేశ్వర స్వామి ఆలయంలో బుధవారం మహాశివరాత్రి సందర్భంగా తెల్లవారుజామున విశేష అభిషేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు, సకల ఆభరణాలతో అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు పెద్ద ఎత్తున దర్శించుకుని కర్పూర హారతులు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. తిరుపతి బీజేపీ జిల్లా సాంస్కృతిక విభాగ కన్వీనర్, రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ ఆధ్వర్యంలో స్వామి అమ్మవార్లకు సారె సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. ఈ సందర్భంగా గుండాల గోపీనాథ్ మాట్లాడుతూ, పురాతనమైన ఓంకార జ్యోతిర్లింగేశ్వర స్వామి ఆలయంలో పరమేశ్వరుని దర్శించుకుంటే భక్తులకు అన్ని శుభాలు కలుగుతాయని అన్నారు. గురువారం పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం వైభవంగా జరుగుతాయని, భక్తులు పెద్ద ఎత్తున దర్శించుకుని శివుని కృపకు పాత్రులు కాగలరని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు కృష్ణయ్య స్వామి, చంద్రశేఖర్ స్వామి, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, భూషణ రెడ్డి, నాగరత్నమ్మ, కామేష్ బాబు, పొన్నా లక్ష్మీకుమార్ రెడ్డి, పొన్నా విక్కీ భక్తులు పాల్గొన్నారు. ఓం నమ శివాయ. మహాశివరాత్రి శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈ మహాశివరాత్రి పర్వదినాన రేణుగుంట మండలం వెదల చెరువు గ్రామంలో వెలిసిన అతి పురాతనమైన ఆలయం శ్రీ 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 ఓంకార జ్యోతిర్లింగేశ్వర స్వామి దేవాలయంలో ఈరోజు ఉదయం వేకువజామునే ధర్మకర్త కృష్ణయ్య స్వామి, అలాగే చంద్రశేఖర స్వామి ఆధ్వర్యంలో ఈరోజు ఉదయమే స్వామివారికి ప్రత్యేక అభిషేక పూజలు చేసి తదనంతరం మాకంతా భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఆలయంలో 30 అడుగుల మహాశివలింగానికి ఇప్పుడే పాలాభిషేకం స్టార్ట్ అయింది. ప్రతి ఒక్కరూ వచ్చి పాలాభిషేకంలో పాల్గొనాలి. అలాగే మధ్యాహ్నంకి అన్నప్రసాదాలు ఉంటాయి. సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. అలాగే రాత్రికి లింగోద్భవ దర్శనం ఉంటుంది. ప్రతి ఒక్కరూ వచ్చి లింగోద్భవ దర్శనంలో పాల్గొని స్వామివారిని దర్శించుకోండి. అన్ని శుభాలే జరుగుతాయి. రేపు శివపార్వతుల కళ్యాణం ఉదయం అంగరంగ వైభవంగా జరుగుతుంది. అలాగే గ్రామోత్సవం ఊరేగింపు కూడా జరుగుతుంది. ప్రతి ఒక్కరూ వచ్చి ఈ ఓంకార జ్యోతిర్లింగేశ్వర స్వామి దేవాలయంలో స్వామివారిని దర్శించుకుని స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటూ ఓం నమ శివాయ. శ్రీ 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 ఓంకార జ్యోతిర్లింగేశ్వర స్వామి దేవాలయము వెదల చెరువు గ్రామంలో వెలిసిన శ్రీ ఓంకార జ్యోతిర్లింగేశ్వర స్వామి దేవాలయంలో మహాశివరాత్రి పురస్కరించుకొని ఈరోజు ఉదయం నుంచే స్వామివారికి పూజా కార్యక్రమాలు అనగా అభిషేక కార్యక్రమాలు జరపబడినాయి. తదనంతరం ప్రసాద వితరణ కార్యక్రమాలు జరపబడుతున్నాయి. మహాశివలింగం 30 అడుగుల మహాశివలింగానికి అభిషేక కార్యక్రమం కూడా జరపబడుతుంది. అదే విధముగా ఈ రోజంతా స్వామివారికి దర్శన భాగ్యము భక్తులకు అందరికీ కల్పించాలని ఈరోజు మొత్తము స్వామివారి పూజా కార్యక్రమాలు జరపబడుతున్నాయి. రాత్రికి లింగోద్భవ అభిషేకం కూడా ప్రత్యేకంగా జరపబడుతున్నది.